ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద వెళ్దాం, పద. అసలు మా మధ్య ఏ బంధము లేదు లేదు లేదు. వీడి జీవితాన్ని కూడా ఇదిగో ఈ పల్లెటూరు బయటకి దాసోహం చేస్తున్నారు. మధుబాబు, ఒక్క నిమిషం మధుబాబు. మీ కోపం నాకు అర్థం అవుతున్నది. జరిగిన దాంట్లో మీ తప్పు లేదు, నా తప్పు లేదు. ఇదంతా పథకం ప్రకారం అనుకుని చేసింది కూడా కాదు. ఆ దేవుడే ఇట చేసేశాడు. ఏదేమైనా మీ మనసు నొచ్చుకోవడానికి, మీ వాళ్ళందరూ బాధపడటానికి నాను ఒక కారణం కాబట్టి నన్ను క్షమించండి. నువ్వు క్షమించమని అడగగానే నేను క్షమించను. ఎందుకంటే నీ వల్ల నా లైఫ్నే పోగొట్టుకున్నాను. నా లైఫ్లో నిన్ను క్షమించలేను, క్షమించను కూడా. నిన్ను చూస్తుంటేనే చంపేయాలన్నంత కోపంగా ఉంది. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నీకే అంత మంచిది. హీరో అవడం నా డ్రీమ్. అనవసరంగా నన్ను విలన్ని చేయొద్దు. గెట్ అవుట్, గెట్ అవుట్. శ్రీముఖలింగంలో కనిపించిన లక్ష్మినే ఈ ఇంట్లో కూడా కనిపిస్తుందని నాకు మాటివ్వమ్మా. అట ఎట్ట కుదురుతాది మధుబాబు. ఎంత కాదనుకున్నా మీరు నా మెళ్ళో ఈ పసుపు తాడు కట్టిన నా భర్త. నాను మీ భార్యని. కట్టమైనా నట్టమైనా కలిసి బతకాల్సిన భార్యాభర్తలం. Shut up! Shut up! ఇంకొక్కసారి నేను నీ భార్య, మీరు నా భర్త అని నాన్సెన్స్ మాటలు మాట్లాడావంటే ఆడపిల్లవని కూడా చూడను. నేనే మెడపట్టుకొని బయటికి గంటక ముందే ఇక్కడి నుంచి వెళ్ళు. ఇదే మాట పెద్దయ్య గారి ముందు చెప్పండి మధుబాబు. ఏంటి బెదిరిస్తున్నావా? తాతయ్య సపోర్ట్ చూసుకొని నన్ను గెలవాలనుకుంటున్నావేమో. అవన్నీ అయ్యే పనులు కాదు. నేను నీ మెడలో తాళి కట్టింది తాతయ్య చెప్పారని కాదు, నానమ్మ పసుపు కుంకాలు కాపాడమని. నానమ్మ ప్రాధేయపడ్డం చూడలేక నీ మెడలో తాళి కట్టాను. అసలిది నా దృష్టిలో తాళి కాదు, జస్ట్ తాడు, తాడు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకుండా ముందిక్కడి నుంచి వెళ్ళు. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో ఉండే హక్కు ఉన్నట్టే మీ భార్యగా ఈ గదిలో ఉండే హక్కు కూడా నాకుండాది. నన్ను ఏడు నుంచి ఎల్లమనే హక్కు మీకు కూడా లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవునులే, పల్లెటూరి దద్దమ్మవి కదా.
నీ మట్టి బుర్రకి నా మాటలు ఎలా అర్థమవుతాయి? ఏయ్ వింటున్నాను కదా అని మీ ఇట్టం వచ్చినట్టు మాట్లాడకండి. మట్టి బుర్ర నాది కాదు, మీది. దద్దమ్మని నాను కాను, మీరు. నన్నే దద్దమ్మంటావా? నిన్ను ఏడ్సేత్తారు, ఏడ్సేత్తారు, ఏటి చేయలేరు. ఇది మీరన్నట్టు వట్టి తాడు కాదు, మీ ఆయుష్. దీన్ని సులకన చేస్తే మీరు కూడా సులకనైనట్టే. ఏ మాత్రం కూడా తెలియని మిమ్మల్ని దద్దమ్మ అనకుండా ఇంకేటనాలి? చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు నా భర్త, నాను మీ భార్య. అయితే నా మాట కూడా విను. ఎవరేమనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ఎప్పటికీ నా భార్యవి కావు. నేను నీ భర్తని కాను. ఈ తాడును అడ్డు పెట్టుకొని నన్ను కట్టిపడేయాలని చూడకు. నువ్వెంత ప్రయత్నించినా అది జీవితంలో జరగదు. జరగదు అంటే ఒగ్గేసి పారిపోయే రకం కాదు నాను. సూత్తూ ఉండండి. ఈడనే ఉండి కాదు కుదరదు అని చెప్పిన మీ నోటితోనే అవును నువ్వు నా భార్య, నాను నీ భర్త అని చెప్పిస్తాను. మీరన్నట్టు ఈ మట్టి బుర్రతోటే మీ బుర్రకు పట్టిన తుప్పుని వదిలిస్తాను. మ్యాడీ, విలువలేని మనుషులతో మాట్లాడుతూ కూర్చుంటే మన విలువే తగ్గిపోతుంది. ఇప్పటికే తన అర్హతకి మించి విలువిచ్చేశావు. ఇంక చాలు. తను ఈ గదిలో ఉండాలనుకుంటే ఉండనివ్వు. నువ్వు వేరే గదిలోకెళ్ళు. ఈ 4 గోడల్లో ఎన్ని రోజులు మాట్లాడుకుంటుందో మాట్లాడుకొని, ఏదో ఒక రోజు పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఆ పిచ్చి కాస్త ముదిరితే అప్పుడు ఎవ్వరూ గెంటైనక్కర్లేదు, తనే పారిపోతుంది. పద వెళ్దాం.